ఏంటి వదిన భూమిని మర్డర్ చేస్తానని ఎందుకంటున్నారు అని మీరా అడుగుతూ ఉంటే అది అది అని అపూర్వ నసుగుతూ ఉంటుంది. అమ్మాయి నువ్వుండు, నేనున్నాను కదా చెప్పడానికి, నువ్వేం మాట్లాడుతున్నావు అని గోరింటాకు పిన్ని అనడంతో భూమిని మర్డర్ చేస్తానని వదిన అనింది కదా అని మీరా అంటుంది. తను అనలేదు, తను నన్ను అడుగుతోంది. భూమి మీద ఉన్న జంతువులని మర్డర్ చేస్తే మనం జైలుకు వెళ్తామా అని అడుగుతూ ఉంటే అప్పుడు నువ్వు వచ్చావు అని గోరింటాకు పిన్ని అంటే మరి నాకెందుకు అలా వినిపించింది అని మీరా అంటుంది. ఎందుకంటే భూమి అనే పేరు మీద మన ఇంట్లో ఒకరున్నారు కదా, అందుకే నీకు అలా వినపడ్డట్టుంది అని గోరింటాకు పిన్ని కవర్ చేస్తుంది. నువ్వు భూమిని మర్డర్ని మాత్రమే క్యాచ్ చేసి మధ్యలో జంతువుని వదిలేశావు అని గోరింటాకు పిన్ని అనడంతో మరి అయితే నిజంగానే భూమి మీద ఉన్న జంతువులని మర్డర్ చేస్తే మనం జైలుకి వెళ్తామా అని మీరా కూడా అడుగుతూ ఉంటుంది. మనం పొద్దున్న లేచి తినడానికి ఎన్నో జంతువుల్ని చంపేస్తూ ఉంటాం కదా, అలాగంటే అపూర్వ లాంటి జంతువుల్ని చంపేస్తే మాత్రమే మనం జైలుకి వెళ్తాం అని గోరింటాకు పిన్ని అనడంతో పిన్ని అంటూ అపూర్వ గోరింటాకు పిన్ని బ్యాగ్పై ఒక కొట్టుడు కొడుతుంది. నేను ఊరికే జోక్ చేశాను అమ్మాయి అని గోరింటాకు పిన్ని అంటుంది. వదిన ఇందు వాళ్ళ అత్తయ్య మామయ్య కట్నం ఇవ్వలేదని అడుగుతున్నారు, నిన్న మీరు ఆ బ్యాగుల్లో కట్నం డబ్బులు పెట్టివ్వలేదా అని మీరా అంటే లేదు మీరా, వాళ్ళు మనం వియ్యంకులు కదా, అందుకే పండ్లు స్వీట్లు పంపించాను, వాళ్ళకి ఇద్దామని బట్టలు కూడా తెప్పించాను, కానీ హడావిడిలో ఇవ్వటం మర్చిపోయాను అని అపూర్వ అంటుంది. కానీ వాళ్ళు కట్నం ఇవ్వమని అడుగుతున్నారు వదిన అని మీరా అంటే 16 రోజుల పండుగలో మనం ఇచ్చేద్దాంలే, ఇప్పుడు చాలా పనులున్నాయి కదా, తలకు మించిన పనులు, రా పిన్ని వెళ్దాం అని అపూర్వ జారుకుంటుంది. అపూర్వ గోరింటాకు పిన్ని అక్కడి నుంచి వెళ్ళగానే కట్నం ఇవ్వలేదన్న కన్ఫ్యూజన్లో వదిన భూమిని మర్డర్ చేస్తుందనుకున్నాను, ఏంటో అంతా అయోమయంగా ఉంది అని మీరా అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇందు చాలా బాధపడుతూ ఇంటి బయటే కూర్చొని ఉంటే అప్పుడే కూరగాయలు పట్టుకొని వచ్చిన వంశీ ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇందాక మా అమ్మ ఫోన్ చేసింది, వాళ్ళందరూ వనభోజనాలకే వెళ్తున్నారంట, మనల్ని కూడా రమ్మని చెప్తే మీ అమ్మ నాన్న పంపించేది కుదరదని ఫోన్ పెట్టేశారు అని అనడంతో ఓసి పిచ్చిదానా, ఎందుకేనా నువ్వు ఇంతలా బాధపడిపోతున్నావు, సరే రా లోపలికి వెళ్దాం, నువ్వు కూడా టిఫిన్ చేయలేదు కదా, నా కోసమే వెయిట్ చేస్తున్నావు కదా, నేను వంట మొత్తం చేసేస్తానులే కానీ నువ్వు రా లోపలికి అని కిచెన్లోకి వెళ్ళి అట్ల కాడకి బాగా మసి వచ్చేసేలా దాన్ని కాల్చేసి దాన్ని చల్లారనిచ్చిన తర్వాత ఆ మసిని ఇందు చేతికి పూస్తాడు. అబ్బా ఏం చేస్తున్నారండి, చీ ఏంటి ఏ మసి అంతా అని ఇందు అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను నీ చేయిని కాల్చేసినట్లు నువ్వు బిల్డప్ ఇవ్వాలన్నమాట అని వంశీనే పొరపాటున వెలుగుతున్న స్టవ్పై మంటపై చేయి పెట్టేస్తాడు. అబ్బా అని అరుస్తూ ఉంటే అయ్యో ఏంటండి మీరు చేయి కాల్చుకున్నారు అని అంటే ఒసే పిచ్చిదానా, నాకేమీ కాలేదు కానీ ఇప్పుడు నీ చేయి కాల్చినట్లు నువ్వు అరువు అని చెప్తూ ఉంటాడు. వద్దండి వద్దండి అని నన్ను కాల్చొద్దండి అని ఇందు ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. రేయ్ ఏంట్రా ఏం చేస్తున్నావురా అంటూ వంశీ వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. రేయ్ ఎందుకురా ఎందు చేయి కాలుస్తున్నావు అని అడుగుతూ ఉంటే పెసరట్టులో ఉప్పు తక్కువైంది అని వంశీ చెప్తాడు. మేము తిన్నప్పుడు సరిగ్గానే ఉంది కదా అని వాళ్ళ అమ్మ అంటూ ఉంటే మళ్ళీ పిండి కలిపిందంట, పిండి కలిపిన తర్వాత మళ్ళీ ఉప్పు కూడా కలపాలి కదా, నేను కడుపు మార్చుకుంటానా ఏంటి అని అందుకే కాల్ చేశాను అని కాల్చాల్సిందే, సరే వెళ్ళి రెడీ అవ్వు హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని అంటే హాస్పిటల్కా ఏం అవసరం లేదు అని వాళ్ళమ్మ అంటుంది. తీసుకువెళ్ళకపోతే అక్కడికి వెళ్ళలేం కదా అని వంశీ నోరు జారుతాడు. అక్కడికెక్కడికి అని అనడంతో అదే హాస్పిటల్కిలే అని వంశీ మళ్ళీ కవర్ చేస్తాడు. వెళ్ళి రెడీ అవ్వు అని వంశీ ఇందు ఇద్దరు గదిలోకి వస్తారు. అయ్యో నా వల్లే కదండి మీరు చేయి కాల్చుకున్నారు అని ఇందు బాధపడుతూ ఉంటే నాకు వంట నేర్పించేయండి, నేను వంట నేర్చుకుంటాను, నా వల్లే నేను వంట చేసినట్లయితే మీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు అని అంటే ఒసే పిచ్చిదానా, ముందు మనం వనభోజనాలకు వెళ్ళాలి, పద రెడీ అవ్వు అని వంశీ అంటాడు. వనభోజనాలకు కావాల్సిన లంచ్ అంతా కూడా శారద దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటే అమ్మ భూమి కూడా అక్కడికి వస్తుంది కదా, మరి భూమి మనతో మాట్లాడుతుందా అని పూర్ణి అడుగుతుంది. ఇదేమైనా వాళ్ళు ఏర్పాటు చేసిన వనభోజనాల, మనము వాళ్ళు వెళ్తున్న దగ్గరికే వనభోజనాలకి వెళ్తున్నాం, ఇది ఒక్కటే సిమిలర్, భూమి మనతో ఎందుకు మాట్లాడదు, కాకపోతే వాళ్ళ ముందర మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంది, మనమే సమయం సందర్భం చూసుకొని మాట్లాడాలి అని శారద చెప్తూ ఉంటుంది. అయితే భూమి అన్నయ్య ప్రేమని యాక్సెప్ట్ చేసిన తర్వాత భూమిని నేరుగా మన ఇంటికి తెచ్చేసుకుందామా అని పూర్ణి అంటే దారిని పోయే పిల్లిని చంకన పెట్టుకొచ్చినట్లుంది నువ్వు మాట్లాడేది వింటుంటే, వాళ్ళ కన్న వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలని అంటుంది కదా, ముందు ఓకే చెప్పని తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం, రా ఇవి కారులో పెడదాం అని శారద అంటుంది. వంశీ ఇందు బైక్లో బయలుదేరి వెళ్తూ ఉంటే బైక్లో పెట్రోల్ అయిపోతుంది.
అది ఆగిపోతుంది. పర్వాలేదు ఇందు, పెట్రోల్ బంక్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే ఇక్కడికి వచ్చి డెలివరీ చేసి వెళ్తారు అని వంశీ ఫోన్ కాల్ చేసి తీసుకురమ్మని చెప్తూ ఉంటాడు. అప్పుడే శారద, పూర్ణి ఇద్దరు కూడా కారులో అన్నీ సదురుతూ వాళ్ళు అక్కడ కారు పక్కనే కాస్త దూరంలో నిలబడి ఉన్న వంశీ ఇందుని గమనించి, వంశీ ఇందు ఏంటి ఇక్కడ అని అడగడంతో, నమస్కారం అత్తయ్య గారు, మా బైక్లో పెట్రోల్ అయిపోతే ఆగిపోయాము, మేము ఫోన్ చేశాము, కాసేపట్లో డెలివరీ అయిపోతుంది, బయలుదేరుతాము అని వంశీ చెప్తుంటాడు. అంతవరకు మీరు ఇక్కడే ఎలా ఉంటారు, రండి లోపలికి అని పిలుస్తూ ఉంటుంది. అయితే ఇందు ముఖం తిప్పుకుంటుంది. అదేంటమ్మా ఇందు, ఎన్ని రోజులని ఇలా ఒకరికొకరు దూరంగా ఉంటారు, నేను నీ పెద్దమ్మనే కదా, రా అమ్మా అని చెప్పడంతో, ఆవిడ అంతగా అత్తయ్య గారు పిలుస్తున్నారు కదా, వెళ్దాం ఇందు అని వంశీ అంటాడు. అలాగేనని ఇందు తల ఊపడంతో రండి రండి అంటూ వాళ్ళిద్దరిని తీసుకువస్తూ ఉంటుంది. అప్పుడే ఇదంతా వినేసిన పూర్ణి గుమ్మం దగ్గరికి వెళ్ళి అడ్డుగా నిలబడి ఉంటుంది. ఏంటే ఎందుకలా అడ్డుగా నిలబడ్డావు అని శారద అంటే, ఎవరొస్తున్నారో చూడు అని శారద అంటుంది. అదే నేను చూస్తున్నాను, ఇంట్లో ఉన్న చెత్త ఎవరైనా బయట పడేస్తారు కానీ బయట ఉన్న చెత్తని ఎవరు ఇంట్లోకి తీసుకురారు కదా అని పూర్ణి అంటుంది. ఏమండి పదండి వెళ్దాం అని ఇందు అంటుంది. ఆగమ్మ ఆగు అని శారద ఇందుని ఆపి, ఏయ్ పూర్ణి, నీకేం పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నావు, నువ్వు ముందు వెళ్ళి అన్నయ్యని పిలువు అని శారద అరిస్తే పూర్ణి లోపలికి వెళ్తుంది. పూర్ణి మాటల్ని అసలు పట్టించుకోకు, నువ్వు రా అమ్మ, నువ్వు మొట్టమొదటిసారి మా ఇంట్లో అడుగు పెడుతున్నావు, కుడికాలు లోపలికి పెట్టి రండి అల్లుడు గారు అని శారద చెప్తుంది. అలాగేనని వాళ్ళిద్దరూ కుడికాలు లోపలికి పెట్టి వచ్చి సోఫాలో కూర్చొని ఉంటే అప్పుడే గగన్ అక్కడికి వచ్చి, ఇందు వంశీ ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు. బాగున్నాను అన్నయ్య అని ఇందు అంటుంది. ఏంటి ఇలా సడన్గా అని గగన్ అంటాడు. మీ ఇంటి బయట బైక్ ఆగిపోతే అత్తయ్య గారు చూసి లోపలికి తీసుకొచ్చారు అని వంశీ చెప్తాడు. మీ ఇల్లు మా ఇల్లు అని వేరు చేసి మాట్లాడతారేంటి, మన ఇల్లు అని మాట్లాడండి. అవును గగన్, నేను పిలిస్తే కానీ లోపలికి రాలేదు వీళ్ళు అని శారద చెప్తూ ఉంటుంది. ఇది మన ఇల్లు, ఎప్పుడైనా మీరు రావచ్చు వెళ్ళొచ్చు, ఇదిగోండి కాఫీ తీసుకోండి అని శారద చెప్తూ, పూర్ణి వెళ్ళి గులాబ్ జాములు పట్టుకురా అని శారద చెప్తూ ఉంటుంది. పూర్ణి కోపంగా లోపలికి వెళ్తుంది. తాగండి అని కాఫీ ఇవ్వడంతో అప్పుడే అబ్బా అని వంశీ అరుస్తూ ఉంటాడు. అయ్యో ఏమైంది అని శారద అడగడంతో, వంట చేస్తుంటే చేయి కాలింది అని వంశీ చెప్తాడు. అవును, నాకు వంట రాదు కదా, నా కోసం ఆయన వంట చేస్తూ చేయి కాల్చుకున్నాడు అని ఇందు చాలా బాధ చెప్తూ ఉంటుంది. అప్పుడే శారద ఇందు గడ్డం పట్టుకుని, చూడు, ఇంత మంచి భర్త మంచి అత్తమామలు దొరికారు, అదృష్టవంతురాలు అంటే నువ్వు ఇలాగే చాలా సంతోషంగా ఉండాలి, అడగలేదని తప్పించుకుంటారేమో, సంవత్సరం తిరగకుండానో పిల్లాడినో మా చేతుల్లో పెట్టాలి, బారసాలకి మమ్మల్ని పిలవకపోయినా కూడా వాళ్ళని ఎత్తుకొని మా ఇంటికి మాత్రం రావాలి అని గుర్తుంది కదా అని శారద చెప్తూ ఉంటుంది. గగన్ నవ్వుతూ ఉంటాడు. పూర్ణి గులాబ్ జాములు తీసుకురావడంతో, తీసుకోండి అమ్మ తీసుకోండి అని శారద ఇస్తూ ఉంటే ఇందు ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఇందు ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని శారదని కళ్ళీళ్ళు తుడుస్తూ అడుగుతూ ఉంటుంది. ఏమని చెప్పను, ఇష్టమైన వ్యక్తితో ఇష్టం లేని వాతావరణంలో ఉంటున్నానని చెప్పనా అని కట్నం కోసం అత్తమామలు ఎలా వేధిస్తున్నారో ఇందు మొత్తం కూడా చెప్పేస్తుంది. ఇంత బాధనే నువ్వు ఒక్కదానివే దాచుకున్నావా, మీ అమ్మతో చెప్పేసి ఆ కట్నం డబ్బులు ఇచ్చేయొచ్చు కదా అని శారద అంటే, చెప్పాను కానీ వాళ్ళు పండ్లు స్వీట్లు పంపించారు అన్న ఆ విషయం కూడా ఇందు వివరిస్తుంది. ఇంత జరుగుతున్నా కట్నం డబ్బులు ఇవ్వకుండా నీ బాధని ఆ ఇల్లు పట్టించుకోకపోవడం ఏంటి, వాళ్ళు ఇవ్వరని అర్థమైపోయింది. ఎంతో చెప్పమ్మా, నేను ఇచ్చేస్తాను, నీ బాధలు నేను తీరుస్తాను అని గగన్ అంటాడు. రే గగన్ ఆగరా, మనం మంచి చేయాలని డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఆ కుటుంబము మనల్ని తప్పుగానే అర్థం చేసుకుంటుంది. ఆ అపూర్వ దీనిని అడ్డుగా పెట్టుకొని, మేము ఇవ్వలేమా, మేము మంచి చేయాలని కోరుకోమా అని దీనినే వేలెత్తి చూపిస్తారు అని శారద అంటే, వంశీ నువ్వు ఇందుని ఎంత బాగా చూసుకుంటున్నావో నాకు అర్థమైపోయింది. భార్యని ఇంత బాగా చూసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, కానీ నీకు ఇందుపై ఇంత ప్రేమ ఉందన్న విషయం తెలియక నేను నీపై చేయి చేసుకున్నాను, మళ్ళీ నేను నీకు సారీ చెప్తున్నాను అని గగన్ అంటుంటే, అయ్యో బావా, నువ్వు నన్ను కొట్టిన విషయం నేను ఎప్పుడో మర్చిపోయాను, అయినా నువ్వు నన్ను చేయి చేసుకున్నావంటే నీ చెల్లెలిపై నీకు ఎంత ప్రేమ ఉంటే అలా చేసుంటావు, నేను అర్థం చేసుకోగలను అని వంశీ కూడా చెప్తూ ఉంటాడు. అప్పుడే పెట్రోల్ తీసుకువచ్చానని డెలివరీ బాయ్ కాల్ చేయడంతో, మేము వెళ్తున్నాం అని వంశీ అంటాడు. ఆగండి ఒక్క నిమిషం, మీరు రాక మా ఇంటికి వచ్చారు కదా అని తాంబూలం ఇవ్వటానికి శారద లోపలికి వెళ్తుంది.